శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యో నమ. మన ఛానల్కు స్వాగతం. జ్యోతిష చక్రంలోని 7వ రాశి అయిన తుల రాశి వారికి ఈ నవంబర్ 30వ తేదీలోపు 4 శుభవార్తలు వింటారు. అలాగే 2 కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఈ యొక్క తులరాశి వారికి ఈ నవంబర్ 30వ తేదీలోపు వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక ఈ తులరాశి వారు వినబోయేటటువంటి ఆ 4 శుభవార్తలు ఏమిటి, అదేవిధంగా ఎంతో కాలంగా వీరికి ఉండేటటువంటి ఆ 2 కోరికలు అనేవి ఏ విధంగా ఈ నవంబర్ 30వ తేదీలోపు తీరబోతూ ఉన్నాయి, అలాగే ఏ దేవతారాధన వీరికి మరింత వీరి జీవితంలో మేలు కలగజేస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారు తులరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక రాశి చక్రంలో ఈ యొక్క తులరాశి 7వ రాశి. ఇక తులరాశి జాతకులు ముఖ్యంగా అలంకార ప్రియులు. ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు. వీరు మేధావులుగా గుర్తింపును పొందుతారు. అదేవిధంగా తులరాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు. ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ఇక తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఎంతగానో శ్రమించి కష్టపడి ఈ రాశివారు తమ జీవితంలోకి పైకి వస్తారు మరియు వీరి యొక్క ఆలోచనలను ఎవరితోటూ పంచుకోరు. అదేవిధంగా తులరాశి వారు ఇతరుల కుయుక్తులకు అస్సలు లొంగరు. ఈ రాశి వారికి ప్రజాకర్షణ అనేది అధికంగా ఉంటుంది. ఇక ప్రజలకు సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఎంతో బాగా రాణిస్తారు. ఇక తులరాశి వారికి ముఖ్యంగా వీరి జీవితంలో ఆర్థిక క్రమశిక్షణ అంటే వీరికి చాలా ఇష్టం. కాబట్టి ఈ రాశి వారు ఆర్థికపరమైన క్రమశిక్షణ కలిగి డబ్బును బాగా సంపాదిస్తారు. అలాగే ఆ డబ్బులను పొదుపు చేస్తారు. అంతేకాకుండా ఈ యొక్క తులరాశి వారు తమ తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఇకపోతే ఈ రాశి వారికి దాన ధర్మాలు చేయాలి అనే కోరిక అధికంగా ఉంటుంది. ఏ విషయానైనా సరే సునిశ్చితంగా, న్యాయబద్ధంగా ఆలోచించి సరైన తీర్పు చెప్తారు. అంటే ఎవరైనా తగువులాడి వీరి వద్దకు తీర్పు కోసం వస్తే వారికి న్యాయం కూడా చేస్తారు. ఈ యొక్క తులరాశిలో పుట్టిన వారు యవ్వన ప్రాయంలో అదృష్టం అనేది వీరికి బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు వీరి జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. వీరు తరతరాలకు ఆదర్శంగా కూడా నిలుస్తారు. ఈ యొక్క తులరాశి వారికి ఈ 2024 సంవత్సరం నవంబర్ 30వ తేదీలోపు గ్రహస్థితి అనేది ఈ రాశి వారికి ఎంతో అనుకూలవంతంగా ఉంది. అదేవిధంగా ఈ తులరాశి వారు ఈ నవంబర్ 30వ తేదీలోపు వీరైతే 4 శుభవార్తలు వింటారు. అలాగే ఎంతో కాలంగా వీరికి తీరినటువంటి 2 కోరికలు అనేవి తీరబోతూ ఉన్నాయి. తులరాశి వారు వినబోయే మొదటి శుభవార్త విషయానికి వస్తే గనక వీరికి వివాహ యోగం అనేది ఎంతో బాగా కనిపిస్తుంది. అంటే ఎంతో కాలంగా వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతూ ఉన్నాయి. ఒక మంచి చక్కటి పెళ్లి సంబంధం అనేది మీ ముందుకు రాబోతూ ఉంది. అలాగే మీకు కూడా ఆ సంబంధం నచ్చడం, వారికి కూడా మీరు నచ్చడం, ఈ విధంగా వివాహానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినేటటువంటి అవకాశం ఎంతైనా కనిపిస్తూ ఉంది. ఈ యొక్క తులరాశి వారికి వారు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నట్టయితే కనుక ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఫలించే అవకాశాలైతే ఎంతో బాగా కనిపిస్తున్నాయి. అంటే ఎన్నో రోజులుగా మీకున్న కోరిక తీరబోతుంది. అది ఒక మంచి ఉద్యోగం లభిస్తుంది. మీరు కోరుకున్న ఉద్యోగం అనేది మంచి సంస్థలో మీకు లభించబోతుంది అనే ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతూ ఉందని ఎంతైనా చెప్పుకోవచ్చు. తులరాశి వారికి మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఎవరైతే ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అతి త్వరలో ఉద్యోగంలో ప్రమోషన్ రాబోతూ ఉంది. అంటే ఎన్నో రోజులుగా మీరు పడుతున్న శ్రమను మీ ఆఫీసుల్లో ప్రతి ఒక్కరూ గుర్తించడంతో పాటుగా మీ పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తిస్తారు. ఈ విధంగా ప్రమోషన్ దిశగా వారు ప్రయత్నమైతే మొదలు పెడతారు. ఈ విధంగా ఎన్నో రోజులుగా మీకుండేటటువంటి ప్రమోషన్ అనే కోరిక తీరేటటువంటి
అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మీ యొక్క సాలరీ కూడా పెరుగుతుంది. మీరు ఆర్థికంగా బాగా స్థిరపడతారు. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారి జీవితంలో వారు వినబోయే మరో శుభవార్త ఏంటి అంటే గనక 2, 3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి మీరు ఎంతో కాలంగా చేస్తున్న ప్రయత్నం అయితే ఈ సమయంలో ఫలించబోతూ ఉంది. అంటే మీరు ఒక ఆదాయ మార్గం ద్వారా ఇప్పుడు డబ్బును సంపాదిస్తున్నారు. అలాగే మరొక ఆదాయ మార్గం గురించి లేదా మరొక 2, 3 ఆదాయ మార్గాల గురించి కానీ మీరు అన్వేషిస్తూ ఉన్నారు. ఇదైతే చాలా కాలంగా దీనికి సంబంధించి ప్రయత్నాలైతే మీరు చేస్తున్నారు. ఇక ఆ ప్రయత్నం అయితే మీకు ఈ సమయంలో ఫలించబోతుంది. ఇక 2, 3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బులను సంపాదించడానికి సమయం అనేది మీకు అనుకూలంగా కనిపిస్తుంది. పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలవంతంగా ఉన్నాయి. ఇక ఈ యొక్క శుభవార్త అనేది మీకు ఎంతగానో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ 2024 సంవత్సరం నవంబర్ 30వ తేదీలోపు మీకు 2 కోరికలు తీరేటటువంటి అవకాశాలైతే మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి. మొదటి కోరిక, ఈ సమయంలో మీకు విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలైతే ఈ సమయంలో ఫలించబోతూ ఉన్నాయి. అంతకుముందు ఏవైతే ఆటంకాలు అడ్డంకులు వచ్చాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ఇక విదేశాలకు వెళ్ళాలి అనే మీ యొక్క చిరకాల కోరిక ఖచ్చితంగా నెరవేరబోతుంది. అంటే ఎన్నో ఏళ్ళ నుండి మీరు కలిగి ఉన్నటువంటి ఈ కోరికను మీరు తీర్చుకునే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తులారాశి జాతకులకు వినబోయే మరొక అంటే రెండవ కోరిక ఏమిటి అంటే కనుక వంశపారంపరంగా మీకు దక్కాల్సిన ఆస్తులు అంటే ఎంతో కాలంగా మీ యొక్క ఆస్తులు అనేవి కోర్టులో వివాదంలో ఉండి ఆ ఆస్తులను దక్కించుకోవడంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు. దీని గురించి మీరు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఫలితం మాత్రం మీకు దక్కడం లేదు. కానీ ఈ సమయంలో మీ యొక్క కోరిక తీరే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పులు వచ్చి మీ యొక్క ఆస్తులను మీరు దక్కించుకోబోతున్నారు. ఎన్నో ఏళ్ల మీ యొక్క చిరకాల కోరిక ఈ సమయంలో నెరవేరే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా ఈ 2024 సంవత్సరం నవంబర్ 30వ తేదీలోపు తులారాశి జాతకులు అయితే 4 శుభవార్తలు వింటారు. అలాగే 2 కోరికలు అయితే తీరబోతూ ఉన్నాయి. ఇక తులారాశి వారికి శివరాధన ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి. అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో అలమడిస్తున్న వారికి మీరు చేసే దాన ధర్మాలు అపారమైన పుణ్య ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తాయి. ఇక చూసారు కదండి, ఈ నవంబర్ 30వ తేదీలోపు ఇక తులారాశి వారు వినబోయే 4 శుభవార్తలు ఏమిటి, అలాగే వారికి తీరబోయే ఆ 2 కోరికలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.